స్వస్థతశాల ఇది నా యేసు నివసించెశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి పరిశుద్ధమైనటువంటి ఆయన నామును మరొక్కసారి స్తుతించే భాగ్యం ఇచ్చాడు ప్రియులారా. అందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం ప్రకారం ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను అని వ్రాయబడి ఉన్నది. ఎలాంటి స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, ఎందుకు మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు అని అంటే కింద మనం చదువుకున్న మాటలో కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని వ్రాయబడి ఉన్నది. దాస్యము అనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు అని ఎందుకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, లేక భక్తులు ఎందుకు సెలవిస్తున్నారు అని అంటే పాపం అనేటువంటి కాడి క్రింద మనం చిక్కుకుంటూ ఉన్నాం, అపవాది యొక్క కాడి క్రింద చిక్కుకుంటూ ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ కాడి క్రింద నుండి, ఈ పాపపు కాడి నుండి దేవుడు మనల్ని విడిపించి అపవాది ఉచ్చు నుండి తప్పించి నరకము నుండి మరణం నుండి దేవుడు మనల్ని తప్పించి విడిపించి స్వతంత్రులుగా చేటకై సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు పరలోక పట్టణమును విడిచి భూమి మీదికి మన నిమిత్తం దిగి వచ్చాడు ప్రియులారా. దీనివలన ఆయన మరణించటం వలన గొప్ప పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి దేవుడు మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి ఈ గొప్ప స్వాతంత్రమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడని లేఖనము తేటగా తెలియజేస్తూ ఉంది. దేవుడు ఈ స్వాతంత్రాన్ని మనకిచ్చి మనల్ని స్వతంత్రులుగా చేసిన తర్వాత ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మనం లేక భర్తను బట్టే, లేక భార్యను బట్టే, తల్లిని బట్టి, తండ్రిని బట్టి, లేక ఇంటి వారిని బట్టి, కుమారుని బట్టి, కుమార్తెను బట్టి కుటుంబాల్లో స్వతంత్రులుగా జీవించలేకపోతూ ఉన్నారు. త్రాగుబోతు తండ్రి ఒకవేళ ఇంట్లో ఉంటే ఆ తండ్రి వలన ఆ తల్లికి, ఆ కుమార్తెలకు, ఆ కుమారులకు, ఇంట్లో వారికి స్వాతంత్రం ఉండదు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందేమో కానీ కుటుంబాల్లో ఇంకా చాలామందికి ఇట్టి స్వతంత్రత లేదు. ప్రశాంతంగా వారు భోజనం చేయలేరు, ప్రశాంతంగా పని చేసుకోలేరు, ప్రశాంతంగా దేవుని స్తుతించలేరు, ప్రశాంతంగా దేవుని మందిరానికి వెళ్ళలేరు. వారికి నచ్చినట్టుగా దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని నామాన్ని మహింపరచటానికి, దేవుని సేవలో కొనసాగటానికి వారు స్వతంత్రులుగా ఉండలేకపోతూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే పాపమును దాస్యము క్రింద వీరింకా చిక్కుకొని ఉన్నారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలో, పిల్లలో, యవన బిడ్డలో ఎవరో ఒకరు చిక్కుకొని ఉన్నారు. దానివలన ఇంటి వారందరికీ కూడా దేవుడిచ్చినటువంటి స్వాతంత్రమును వారు కోల్పోతూ ఉన్నారు. మనల్ని బట్టి కుటుంబంలో బిడ్డలు స్వాతంత్రాన్ని కోల్పోతున్నారేమో, మనల్ని బట్టి సంఘములో జరగవలసినటువంటి స్వాతంత్రాన్ని కోల్పోతున్నారేమో, సమాజంలో దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని కోల్పోతూ ఉన్నారేమో. ఇట్టి కార్యములు మన వలన జరగకుండా మనం చూసుకోవాలి ప్రియులారా. అప్పుడే నిజముగా సర్వాధికారి మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనము నెరవేర్చుకుంటూ మన కుటుంబానికి, మన సంఘానికి కూడా ఇది దీవెనకరమైనదని, దేవుడు దాస్యమును కాడి క్రింద నుండి మనల్ని విడిపించాడని గ్రహించి మనము దేవుణ్ణి స్తుతిస్తూ మన ఇంటి వారు కూడా దేవుణ్ణి స్తుతించేటట్టుగా మనం ప్లాన్ చేయాలి. శుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
21 వచనాలు చదువుకుందాం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యము నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యమును దేవుడు తన పిల్లలకు మహిమగల స్వాతంత్రాన్ని సిద్ధపరిచాడంట. ఇహలోకంలో వారు స్వతంత్రులుగా జీవిస్తూ కుటుంబంలో కూడా స్వతంత్రంగా జీవించేటువంటి స్వాతంత్రాన్ని దేవుడిచ్చి, సంఘములో కూడా ఇలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చి, అలాగే సమాజంలో కూడా ఇలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చి, ఈ స్వాతంత్రము మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నదంటే మహిమ కలిగినటువంటి స్వాతంత్రం ఎక్కడ దొరుకుతూ ఉన్నది? అది పరలోక పట్టణములో దొరుకుతూ ఉన్నది. ప్రియులారా, ఈ స్వాతంత్రం మనం పొందు నిమిత్తము సర్వాధికారి భూలోకానికి దిగివచ్చి మన నిమిత్తము సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి సజీవుడిగా లేచి గొప్ప స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఇహలోకంలో మనము పొందుతున్నటువంటి ఈ స్వాతంత్రం, ఆగస్టు 15 మనం జరుపుకునేటువంటి ఈ స్వాతంత్రము, మన ఇండియాకు ఈ స్వాతంత్రం వచ్చింది. కానీ ప్రభు బిడ్డలమైన మనకు దేవుడు ఆదిలోనే ఈ గొప్ప స్వాతంత్రాన్ని, అనగా పాపం నుండి విడుదల పొంది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను పొందుకొని మనం ముందుకు సాగునట్లుగా దేవుడు ఘనకార్యాన్ని చేసి చూపించాడు. కాబట్టి ఇక మీదట మన కుటుంబాల్లో మన ఇంటి వారిని మనం స్వతంత్రులుగా ఉంచేటట్టుగా, వారిని ఇబ్బంది పెట్టే వారంగా, ఆటంకపరిచే వారంగా, కష్టపెట్టే వారంగా, మన మూలముగా వారు పొందినటువంటి స్వాతంత్రాన్ని కోల్పోయే పరిస్థితిలోనికి మనం తీసుకురాకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, దాస్యమను కాడి క్రిందికి మనం రాకుండా మన ప్రవర్తనను దిద్దుకొని సరిచేసుకొని దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను పొందుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా, దేవుడిచ్చినటువంటి ఈ మహిమ కలిగినటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ అనేకులు అనుభవించేటట్టుగా మనం మహిమ తెచ్చేవారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంతవరకు దైవ సేవకురాలు పాస్టమ్ గారి ద్వారా మీరు దైవవర్తమానం విని ఆశీర్వదించబడ్డారని చెప్పి దేవుని బట్టి నమ్ముతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వర్తమానాలు మీరు విని ప్రతిదినం కూడా దీవించబడాలని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా మరి అనేక రీతిలుగా మరి ఈ స్వతంత్ర దినాన్ని, దినోత్సవాన్ని మరి జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ దినం కూడా మన దేశం కొరకు, మన దేశ ప్రజల కొరకు దేవుడు పెద్దలైన మరి గాంధీజీ ద్వారా కానీ ఇంకా ఇతర వాళ్ళ ద్వారా కానీ మన దేశానికి మరి స్వాతంత్రం తెచ్చి, మరి ఆ స్వేచ్ఛను మనమందరం కూడా ఇండియాలో ఉన్నాం కనుక, మనమందరం ఇండియన్స్ కనుక మరి ఆ స్వేచ్ఛను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆనాడు వాళ్ళు అలా పోరాడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చి ఈ దినాన మనకు స్వేచ్ఛను ప్రసాదించారు. అలాగే ఆత్మ సంబంధమైన స్వతంత్రత మరి అది దేవుని వలన కలుగుతూ ఉన్నది. అది ఏమి అంటే మనుషులందరూ కూడా మరి పాపంలో బంధించబడ్డారు. వాళ్ళందరినీ స్వతంత్రులుగా చేయడానికి మరి యేసు ప్రభు వారు కల్వరి శిలువలో మరణించి వాళ్ళందరిని కూడా పాపం నుండి విమోచించి గొప్ప స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించారు. లేదంటే మనమందరం కూడా పాపంలో ఉండి మరణానికి చేరువయ్యే వాళ్ళం, నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. కాబట్టి దేవుడు మహా కనికరం చొప్పున మనమందరం కూడా మరి ఆయన కృపా బాహుల్యం చొప్పున ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనమందరం కూడా ఈ దినం ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని దేవుడు మరి అనుగ్రహించాడు. కాబట్టి ఆ వర్తమానం ఇంతవరకు మా పాస్టర్ గారి దగ్గర మనం విన్నాం. మీరు కూడా ఆత్మ సంబంధమైన స్వతంత్రాన్ని ప్లస్ అంతకంటే ముందుగా శరీర సంబంధ స్వతంత్రాన్ని అనుగ్రహించిన దేవునికి ప్రభావాలు మరి చెల్లిస్తూ మరి ఈ దినం మరి ఈ వర్తమానాలు మీరు విని దీవించబడ్డారని నమ్ముతూ అందరూ తల ఉంచి మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవగల మా తండ్రి, ఈ వర్తమానాలు మా ప్రియ బిడ్డలు విన్నారని నిన్ను బట్టి, నీ కృపను బట్టి నమ్ముతున్నాం. శరీర సంబంధమైన స్వతంత్రత మా పెద్దలైన వారితో మీరు ఇచ్చారు. అయితే ఆత్మ సంబంధమైన స్వతంత్రత నీవు కల్వరి శిలువలో మాకు అనుగ్రహించి
గొప్ప విజయోత్సవంతో మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చారు. ఇట్టి స్వతంత్రత మా దేశంలో, మా రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డలకు కూడా అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. మా దేశం, మా దేశ ప్రజలు, మా దేశ పెద్దలు, మా దేశ ప్రధానులు, అధికారులు, మా రాష్ట్ర అధికారులు, పెద్దలు అందరం కూడా పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ఆగస్టు 15th కార్యక్రమాన్ని జరుపుకుంటున్న ప్రతి బిడ్డలకు మీ దీవెన ఆశీర్వాదం నిండుగా మెండుగా ప్రసాదిస్తూ మీరు మహిమ పొందాలని ప్రార్థన. తండ్రి, మీ స్తోత్రాలు. మరోసారి మీరు అనుగ్రహించిన శరీర సంబంధమైన స్వతంత్రతను బట్టి, ఆత్మ సంబంధమైన స్వతంత్రతను బట్టి నీ కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల భద్రత మనందరికీ, ఈ వర్తమానం వింటున్న వారందరికీ, మా దేశానికి, మా దేశ ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్.